మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీ సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి ఈ రోజు రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మోనికి. వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతాం. షూర్ మోనికి. హలో. హలో. మా నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. మీ పేరండి? నా పేరు అనూష మ్యామ్. అనూష గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మ్యామ్. అనుష గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్ నాకు 2021 మే 22 పెళ్ళైంది మ్యామ్. అప్పటి నుంచి చిన్న చిన్న గొడవలే మ్యామ్. మీరేం చేస్తారు? మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఇప్పుడు నేను ప్రజెంట్ ఖాళీగానే ఉన్నా మ్యామ్. ఇంతకు ముందు లెక్చరర్ గా వర్క్ చేసేదాన్ని మ్యామ్. ఏం చదువుకున్నారమ్మా? నేను ఎంటెక్ మ్యామ్. ఎంటెక్. ఓకే అమ్మా. ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను మ్యామ్. మీ హస్బెండ్ అమ్మా, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చేస్తారు జాబ్? ఆయన ఎంబీఏ అని చెప్పారు మ్యామ్. కానీ అతను ఎంబీఏ చదువుకోలేదు. మీరు చెప్పాలి వరుసగా, నేను అనవసరంలో చెప్పండి అమ్మా. బిఎస్సి బయోటెక్నాలజీ చదివారు మ్యామ్. మాకు మాత్రం ఎంబీఏ అని చెప్పారు. ఓకే. చెప్పి పెళ్లి అయిపోయింది మ్యామ్. మాకు రిలేటివ్స్ డౌరీ ఏమి ఇచ్చారమ్మా? డౌరీ మేము 2,50,000 డౌరీ ఇచ్చాము. 10 సవర్ల బంగారం ఇచ్చాము మ్యామ్. రిలేటివ్స్ ఆయన ఎంబీఏ చదువుతున్నాడా బీటెక్ చదివాడా కూడా మీకు తెలియదా? అదే బిఎస్సి అన్నారు. బిఎస్సి బయోటెక్ అని చెప్పలేదు మ్యామ్. కాదమ్మా, మీ రిలేటివ్సే కదా. అబ్బాయి ఏం చదువు? రిలేటివ్స్ కూడా అలాగే చెప్పారు మ్యామ్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఆయన వర్క్ చేస్తుంటే నేను అడిగాను మ్యామ్, ఏంటి నువ్వు చదివింది ఒకటి చేసే జాబ్ ఒకటనంటే నాది ఎంబీఏ కంప్లీట్ అవ్వలేదు. నేను ఎంబీఏ ఫస్ట్ ఇయరే నేను చదివింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పారు మ్యామ్. సరేనని చెప్పి నేను మా మదర్ తో చెప్తే, పోన్లమ్మా అది నిదానంగా కంప్లీట్ చేసుకోవచ్చులే, ఏముంది అది అని అన్నారు మ్యామ్. సరేనని చెప్పి నేను తర్వాత బెంగళూరు వెళ్ళాను మ్యామ్. మా ఫ్యామిలీ అంతా ఉండేది బెంగళూరులో. బెంగళూరు వెళ్ళాక ఫస్ట్ రోజే వెళ్ళిన రోజే గోల్డ్ దగ్గర గొడవ పెట్టుకుంటారు మ్యామ్ మా అత్తగారు. ఉన్న గోల్డ్ అయినా గానీ మొత్తం వేసుకొని రావచ్చు కదా, ఎందుకు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఎలాగ వస్తున్నావు అని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేటప్పుడు అడగకుండా నేను అక్కడికి వెళ్ళాక అడిగింది మ్యామ్. అడిగిన తర్వాత సరేనని చెప్పి ఆ రోజు చిన్న గొడవ అయింది. తర్వాత ఒక 1 వీక్ ఆషాఢ మాసం అనేసరికి మా అమ్మ కూడా అక్కడే ఉండి, ఏంటి ఇవిడ ఇప్పుడే ఇలా మాట్లాడుతుందని చెప్పి తీసుకొచ్చింది. ఎవరిని? మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చింది ఆషాఢానికి? ఆషాఢ మాసం అని చెప్పి మళ్ళీ పుట్టింటికి వచ్చేసాను మ్యామ్. ఓకే. పుట్టింటికి వచ్చాక ఇక్కడ కొంచెం గొడవైంది మ్యామ్ మా నాన్నకి. మా నాన్న ఏంటంటే మ్యామ్, మా అత్త వాళ్ళ అబ్బాయిని చేసుకోలేదని చెప్పి కొంచెం ఇది ఉంది మ్యామ్ మా నాన్నకు కూడా. అంటే మీరు చేసుకున్నది మీ అమ్మ తరపు వాళ్ళనా? కాదు మ్యామ్, మా నాన్న తరపు వాళ్ళడే. ఆయన రిలేషన్ లోనే ఇచ్చింది. మరి ఇంకా ఆయన చెప్పిన వాళ్ళని చేసుకోలేదని అనటానికి ఆయన ఫీల్, ఆయన తీసుకొచ్చిన సంబంధమే కదా, మీది లవ్ మ్యారేజ్ కాదు కదా. దాని వల్ల కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ నా భర్తే నాకు కావాలని చెప్పి నేను వెళ్ళాను మ్యామ్. ఓకే. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆస్తి గురించి ఇంకొకటే గొడవలు మ్యామ్. డబ్బులు ఏంటి, ఆస్తిది క్లియర్ చేసుకుంటేనే నేను నీతో కాపురం చేసేది, ఆస్తి ఉంటేనే నా కొడుకు నిన్ను పట్టించుకునేది, ఆస్తి ఉంటేనే అని చెప్పి అన్నిటికి గొడవలేదు మ్యామ్. మళ్ళీ నేను నా పుట్టింటికి రాలేదు. మళ్ళీ మా వాళ్ళే వచ్చారు మ్యామ్. మా హస్బెండ్ మా అత్తగారే వచ్చారు మ్యామ్ ఇక్కడికి. ఫస్ట్ మా పుట్టింటికి వాళ్ళు వచ్చాకే నేను వచ్చాను మళ్ళీ సంక్రాంతికి. అప్పుడు ఒక 1 month ఉన్నాను. మళ్ళీ వెళ్ళాను మ్యామ్. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశారు, నువ్వేం ఆస్తి తీసుకురాలేదు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. మీ ఆయనకి శాలరీ ఎంత ఉంటుందమ్మా? మా వారికి మ్యామ్ నాకు అది కూడా కరెక్ట్ గా తెలియదు మేడం. ఒక 40,000 ఏమో ఇస్తారంట మేడం. సరే, అంటే మీతో పాటు మీ అత్త మామ అందరూ కలిసి ఉంటారా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇంట్లో మా మామయ్య గారు మా అత్తగారు పద్ధతి బాగలేదని చెప్పి ఆయన వెళ్ళిపోయారు మ్యామ్. ఆయన కొట్టి పంపించేశారు మా మామయ్య గారిని.
అంటే మీ ఇప్పుడు మ్యారేజ్ వాళ్ళ టైం అన్న మీరు దగ్గర మ్యారేజ్ ఉంటారు టైంకి మా మామయ్య గారు. మీ మ్యారేజ్ టైంకి మీ మామగారు ఉన్నారా లేరా? ఉన్నారు మ్యామ్. తర్వాత కొట్టి పంపించేశారా ఆయన్ని? కొట్టి అంటే మీ పంపించేసారు. అత్త అంత గయ్యాళా? ఆవిడ పైకి కనిపించారు మ్యామ్, పైకి చాలా మంచిగా ఉంటారు. నేనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను మ్యామ్ ఆవిడ మాటలకి. మంచిదే First కదమ్మా, time కాపురం నిలబడడానికి అతనికి ఇన్ఫ్లుయెన్స్ అయితే మంచిదేగా. నేనే చాలా అది నిజమైతే పర్వాలేదు మ్యామ్. ఎంతమంది అమ్మా మీ అత్తగారికి పిల్లలు? ముగ్గురు మేడం. మా వారు పెద్ద ఆయన. ఓకే. మిగతా ఇద్దరికి మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు మ్యామ్. మేమందరం జాయింట్ ఫ్యామిలీ మ్యామ్. ఓకే. అంతా జాయింట్ ఫ్యామిలీ, అంతా ఓకే మ్యామ్. ఆస్తి పరంగా అంతా ఓకే. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు. మా పుట్టింటోళ్ళు గాని, మా అత్తగారు తరపోళ్ళు గాని. ఓకే. మీరు ఎంతమంది అమ్మా? మేమిద్దరం అమ్మాయిలమే మేడం. అవును, మరి మీ పేరెంట్స్ తదనంతరం మీ ఇద్దరికి సమానంగా వస్తుంది కదా. పెళ్ళైన 6 నెలలకే అడగాల్సిన అవసరం ఏముంది? మా నాన్నగారు చేసిన తప్పు ఏంటంటే, అప్పుడు నేను చెప్పి కొంత మా బాబాయ్ వాళ్ళకి, కొంత మా ఊర్లో ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చేశారు మేడం. ఏంటిది? ఆస్తులా? ఆస్తి కొంత ఇచ్చేశారు. అప్పు తీర్చారా అనాలి. అప్పు తీర్చేశారు మేడం. ఓకే. అప్పు తీర్చారు. మీ నాన్న అన్ని అమ్ముకుంటున్నాడు, ఇంకేముంటది నీకు? కాదమ్మా, నీ మ్యారేజ్ అయ్యి ఇప్పుడు నువ్వు చెప్తున్నదే 2 years, 2021లో మ్యారేజ్ అయింది అంటున్నావు. అవును మేడం. అసలు మొత్తంగా మీరు ఎంతకాలం కలిసి ఉన్నారు మీ అత్త మామలతో? మా అత్త మామలతో నేను 8 months ఉన్నాను మ్యామ్. 8 months. వచ్చేసి ఎంతకాలం అయిందమ్మా? లాస్ట్ గా వచ్చి ఎంతకాలం అయింది మీరు వెనక్కి? నేను December 6కి వచ్చి 1 year మ్యామ్. వెళ్తే కొట్టి పంపించేశాడు మ్యామ్. 8 months కాపురంలో మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ గానీ ఏమైనా వచ్చిందా? ఏం లేదు మేడం. పిల్లలు కావాలన్నా కూడా నువ్వు ఇట్లాగే ఉండాలి, ఆస్తి అదంతా తీసుకురావాలనేసరికి 100 rupees పేపర్ మీద మా వాళ్ళు రాయించారు మ్యామ్ ఉన్నది. ఏమని? ఏంటి, మాకుండే పొలాలు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇందులో మా పెద్దమ్మాయికి ఇంత వాటా వస్తుంది, మా తదనంతరం ఇస్తామని రాసిచ్చారా? తదనంతరం కాదు మేడం, 11 నెలలకి అని పెట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి రాశారు మ్యామ్. ఓర్ని. రాశారు. ఆ పేపర్ మా దగ్గరే ఉంది మ్యామ్. ఓకే.